Hello guys, welcome to another session on AI. So, can I learn AI even without coding? కోడింగ్ రాకపోయినా కూడా AI నేర్చుకోవచ్చా? ఇలాంటి చాలా డౌట్స్ చాలా మంది నన్ను అడిగారు. సో, దానికి ఈరోజు డిస్కషన్ చూద్దాం. ఫస్ట్, ఈజ్ కోడింగ్ నెసెసరీ ఫర్ AI? దీనికి రెండు కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయండి. మీరు ఏదన్నా బిగ్గెస్ట్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి, లేదంటే ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీ, ఎంఎన్సి కూడా కాదు, ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటే కోడింగ్ ఈజ్ కంపల్సరీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ సెమీ ఏఐ కంపెనీస్, సో సెమీ ఏఐ కంపెనీస్ అంటే ఇవి ఏం చేస్తాయంటే ఏఐ కాన్సెప్ట్స్ని మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్ టూల్స్తో చేస్తూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాట్ జీపీటీ వాడుతున్నాం, ఇమేజ్ జనరేషన్స్, వీడియో జనరేషన్స్, టెక్స్ట్ జనరేషన్స్, ఇలాంటి టూల్స్ వాడుతున్నాం. ఈ టూల్స్ మీద పనిచేసే చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ డెవలపర్స్ని తీసుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి కోడింగ్ లేకుండా ఉండే టూల్స్ వాడుతూ వేరే వాళ్ళని హైర్ చేసుకునేవి కూడా చాలా ఉన్నాయి. బట్ ఇఫ్ యూ వాంట్ హై పేయింగ్ జాబ్స్, ఏఐని ఫుల్ పొటెన్షియల్ తీసుకోవాలంటే కోడింగ్ ఖచ్చితంగా ఉండాలి. అలా అని కోడింగ్ రాకుండా అయితే జాబ్ ఆపర్చునిటీస్ మొత్తంగా లేకుండా అయితే లేవు. యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ. లైక్ నవడేస్ హెచ్ఆర్ రోల్స్లో కూడా ఇలాంటివి వస్తున్నాయి. ఏ టూల్స్ యూస్ చేసుకుని ప్రొడక్టివిటీ రిలేటెడ్ కానీ, లేదంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కానీ, వీటన్నిటి రిలేటెడ్గా మనకి ఏ టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పెరిగాయి. ఓకే. అండ్ నెక్స్ట్, ఫస్ట్ మిత్ ఏంటి అని అంటే కోడింగ్ ఈజ్ ఆప్షనల్. ప్రతిసారి మీరు ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోవాలనే లేదు, మీరు దాన్ని ఆప్షనల్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ కొన్ని రూల్స్ మాత్రం ఎక్స్క్లూడ్ చేయాలి. ఖచ్చితంగా కోడింగే వాడే వాళ్ళకి మీరు జాబ్స్ అప్లై చేయలేరు. కానీ కోడింగ్ వాడకుండా ఏ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు నవేడేస్ ఇంకా చాలా కొత్త కొత్త రూల్స్ అనేవి క్రియేట్ అవుతుంది. ఓకే. అండ్ కొన్ని విజువల్ టూల్స్ అండ్ నో కోడింగ్ టూల్స్ ఉంటాయి. లైక్ NA10 లాంటివి, లేదంటే వర్క్ ఫ్లోని క్రియేట్ చేసే లాంటివి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే లాంటివి, ఇలాంటి టూల్స్ బయట చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి టూల్ ఏదో ఒకటి నేర్చుకుని దాంట్లో మాస్టర్ అయ్యారంటే కనుక ఆ టూల్ మీద రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లెర్నింగ్ ఏఐ వితౌట్ కోడింగ్. ఓకే. సో మీరు ఎక్కువగా ఏం చేస్తారంటే ఏవైతే ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ నేను ఇప్పుడు చెప్పినట్టు N8N కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, లేకపోతే విజువల్ శాండ్ బాక్సెస్ అని కానీ ఇలాంటివి ఉంటాయి. వీటి మీద డిపెండ్ అయిన టూల్స్ని, వీటి మీద డిపెండ్ అయిన ప్లాట్ఫామ్స్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయండి. అలా ఎక్స్ప్లోర్ చేసి ఏది బయట ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ టూల్ని ఎక్కువగా బయట వాడుతున్నారో చూసి దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే. మీరు ప్రజెంట్ కోడింగ్ వాడట్లేదు కాబట్టి మీరు ఏ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో దాంట్లో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే కోడింగ్ ఉండడం వల్ల చాలా వరకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బికాస్ అందరూ నేర్చుకోలేరు కాబట్టి. కానీ కోడింగ్ నేర్చుకోవట్లేదు, మనం వితౌట్ కోడింగ్తో వెళ్తున్నాం ఏ టూల్స్ గురించి అంటే బయట ఇప్పుడు చిన్నపిల్లోడు కూడా ఏ టూల్ని వాడడం మొదలు పెట్టాడు. మీ యొక్క ఎక్స్పర్టీస్ ఏంటి, మీరు ఆ టూల్ని ఎంత ఎఫెక్టివ్గా వాడగలరు, మిమ్మల్ని హైర్ చేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది మీరు చూపించాలి అని అంటే ఖచ్చితంగా యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ప్రాక్టీస్. అండ్ దాన్ని ఎక్కువగా ఎటువంటి ఆప్షన్స్ ఉన్నా అన్నీ కూడా మీరు నేర్చుకునే విధంగా ఉండాలి. ఓకే. అండ్ యూ కెన్ చూస్ సమ్ కోర్సెస్. బయట చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ కోర్సెస్ ద్వారా మనకి అప్లికేషన్స్ అన్ని, మీరు కాన్సెప్ట్స్ అన్ని అప్లై చేసుకుని చూడొచ్చు. అండ్ ఫైనల్లీ ఏఐ పవర్డ్ అప్లికేషన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి. బయట వచ్చిన ప్రతి న్యూస్ని, ప్రతి యాప్ని ట్రై చేస్తూ ఉండండి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. దానివల్ల మీరు అప్ టు డేట్ ఉంటారు, దానివల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలుస్తుంది, ఇంకా బెటర్గా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. ఓకే. అండ్ దెన్ టేక్ యాక్షన్ నౌ. ఓకే. అండ్ ఎందుకనంటే ఇట్ ఈస్ ద కరెక్ట్ టైం. ఇప్పుడే మనం ప్రపంచంలో ఏఐ షిఫ్ట్ అనేది చూస్తున్నాం. సో దీనివల్ల చాలా షిఫ్టింగ్స్, జాబ్స్ పోవడం, కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఏఐ నేర్చుకోకుండా వాళ్ళకి అటు సైడ్ మాత్రమే ఉండిపోయామని అంటే మనకి ఫ్యూచర్లో స్కోప్ అనేది లేదండి. ఇది ట్రూత్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ట్రూత్. ఏదో ఒక విధంగా ఏఐ అనేది ప్రతి ఒక్క ప్లేస్లోనూ ఇంటిగ్రేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని నేర్చుకోకుండా ఉండిపోయాము అని అంటే ఫ్యూచర్ని గ్రాప్ చేయకుండా ఉండిపోవడం లాంటిది. అది టూల్ కావచ్చు, సింపుల్ టెక్స్ట్ కావచ్చు, ప్రాంప్ట్ కావచ్చు, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, మీరు ఏదన్నా టూల్ కానీ, ఏదన్నా అప్లికేషన్ కానీ, ఏదన్నా వర్క్ ఫ్లో కానీ తీసుకోండి.
దానిని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ప్రతి ఒక్క దాని మీద జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. ఎందుకంటే చాలా మందికి ఇంకా ఏఐ మీద సర్టెన్ క్లారిటీ లేదు. ఈ క్లారిటీ అనేది వచ్చేలోగానే మీరు ఈ ఇండస్ట్రీలోకి దూరిపోతే మీరు ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి అక్కడే స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వస్తుంది. లేదు మీరు ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, దిస్ ఈస్ ద కరెక్ట్ టైం, ఇప్పుడు స్టార్ట్ చేయలేదు అని అంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఒకవేళ మీరు గనక దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలని అనుకుంటే మనకి పైథాన్ లైఫ్ ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేస్తుందండి. దాన్నే ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. ఇది మీరు బయట ఎక్కడా చూసుండరు. ఎందుకంటే మనకి పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇలా ప్రతి ఒక్క కోర్సు విడివిడిగా ఉన్నాయి. రైట్. కానీ మనం వీటన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చి అవుట్డేట్ అయిపోయిన కంటెంట్, అవసరం లేని కంటెంట్ అంతా పక్కన తీసేసి ఒక కంప్లీట్ సెటప్, అందుకే ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా లాగా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ జనరేటివ్ ఏఐ కోర్స్ అనేది 1 ఇయర్ కూర్చుని రీసెర్చ్ చేసి క్రియేట్ చేసామండి. సో దీంట్లో కంటెంట్ వచ్చేసరికల్లా మీకు 3 మంత్స్ ఉంటుంది డ్యూరేషన్, 1 మంత్ ఇంటర్న్షిప్ ఉంటుంది, అండ్ ఇది టోటల్లీ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ ఆన్లైన్ మోడ్ ఆఫ్ టీచింగ్. అండ్ నెక్స్ట్ బ్యాచ్ అనేది 20 మే 2026. టైం చాలా ఉందని అనుకోవచ్చు, కానీ మేము ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఇస్తున్నాం. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ అవుట్పుట్ రాదర్ దెన్ లెంత్. అంటే ఎంత ఎక్కువ మంది ఉన్నారనే దాని కన్నా కూడా ఎంత ఎఫెక్టివ్గా మనం చెప్పగలగామనే దాన్ని బట్టి చూస్తున్నాం. అండ్ వీ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కంటెంట్, మీరు ఎప్పుడన్నా చూసుకోవచ్చు ఈ కంటెంట్ని. అండ్ ఇట్ ఈస్ టోటల్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్. వీ హ్యావ్ 2 స్టార్టప్ కంపెనీస్. ఈ 2 స్టార్టప్ కంపెనీస్లో ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో వాటి మీద ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటినే మీకు ఎగ్జాంపుల్స్గా చూపిస్తాం. అండ్ వీ హ్యావ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, if you are good enough for our company, we will hire one person from this entire batch. Maybe అది మీరే అవ్వచ్చు. అండ్ వీ హ్యావ్ మాక్ ఇంటర్వ్యూస్. బయట ఎలా ఇంటర్వ్యూస్ తీసుకోవాలని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ రెజ్యూమ్ బిల్డింగ్. రెజ్యూమ్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత యూ మే ఫీల్ లైక్ ఓకే, ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అని అంటే మేబీ చాలా కాస్ట్లీ అయ్యి ఉండొచ్చు అని. బట్ కాదండి, వీఆర్ ఓన్లీ ఆఫరింగ్ ఇట్ ఫర్ 8,999. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే జాయిన్ అవ్వండి. లెట్స్ మీట్ ఆన్ కోర్స్. బై బాయ్.